శుకుడు పరీక్షిత్తుకు ఇలా చెప్తున్నాడు. శాల్మలి వృక్షం లక్షద్వీపంతో సమానమైన వైశాల్యం కలిగి ఉంటుంది. ఆ చెట్టు క్రిందనే పక్షిరాజైన గరుత్మంతుడు ఉంటాడు. ఆ శాల్మలి వృక్షాన్ని బట్టి ఆ ద్వీపం శాల్మలి ద్వీపం అయింది. క్రౌంచ ద్వీపాన్ని 16 లక్షల యోజనాల విస్తారంతో పాలసముద్రం చుట్టి ఉంటుంది. అందులో శాఖద్వీపం 32 లక్షల యోజనాలతో ఉంటుంది. ఆ ద్వీపంలోని శాఖవృక్ష సుగంధం ఆ ద్వీపమంతా వ్యాపించి ఉంటుంది. అందుచేతనే ఆ దీవికి శాఖద్వీపం అని పేరు వచ్చింది. శాఖద్వీపం చుట్టి దధి సముద్రం ఉంటుంది. దాన్ని చుట్టి పుష్కర ద్వీపం 64 లక్షల యోజనాల వైశాల్యం కలది అయి ఉంటుంది. ఆ ద్వీపంలో 10,000 బంగారు రేకులు కలిగి బ్రహ్మకు ఆసనమైన పద్మం ఉంటుంది. ధరణీ వల్లభవిను పుష్కరమను ద్వీపమునలేరు చాతుర్వర్ణ్యుల్ పరగగ భేదములే కేసరసత సములగుదురందు సకల జనములున్. రాజా, పుష్కర ద్వీపంలో చాతుర్వర్ణాలు లేవు. వారంతా భేదం లేకుండా సరసులై సములై ప్రవర్తిస్తారు. జై శ్రీకృష్ణ.